ఎహెజ్కేల్ గ్రంథం 4వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 4. The book of Ezekiel chapter 4, and we will read verse 6. 6వ వచనము చదువుకుందాం. And when you have accomplished them, lie again on your right side, and you shall bear the iniquity of the house of Judah 40 days, and I have appointed you each day for a year. Therefore you shall set your face towards the siege of Jerusalem, and your arm shall be uncovered, and you shall prophesy against it. And behold, I will lay bands upon you, and you shall not turn you from one side to another till you have ended the days of your siege. దేవుని యొక్క వాక్యం నుంచి మరి యొక్క 40 దినాలు 40 days instance that was mentioned. The number 40, as I was telling, it was mentioned 159 times in the Bible అని అన్నీ మనం చూడలేము. 40 days, 40 years మనం చాలాసార్లు చూస్తాము. 40 days అని దేవుని యొక్క వాక్య గ్రంథాలు ఎక్కడ మెన్షన్ చేస్తున్నాయని కొన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. నిన్న కాక మొన్న మనము 40 days, ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 40 days ఏంటి అని అంటే, బిఫోర్ అ న్యూ థింగ్ హ్యాపెన్స్, బిఫోర్ రెన్యువల్, బిఫోర్ దెర్ ఇస్ అ న్యూ డైరెక్షన్, న్యూ విజన్, ద 40 days ఆర్ కన్సిడర్డ్ ద డేస్ ఆఫ్ క్లెన్జింగ్ అని నోవాస్ పీరియడ్లో 40 days ఆఫ్ రెయిన్ అండ్ 40 nights ఆఫ్ రెయిన్ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. నిన్న మోషే జీవితంలో దేవుడు ఎలా చేసిన ఇంకొక 2 sets ఆఫ్ 40 days, 2 సార్లు దేవుని సన్నిధిలో 40 దినాలు అతను గడపడం మనం చూస్తాము. ఐ కాల్ దట్ మనకి అంటే టు easily remember those 40 days that he was in the presence of the Lord before things became renewed, before he got the vision. So those are the 40 days where he received vision, direction, purpose, guidance అని కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు ఇంకా అంటే ఒక 2-3 చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అట్లీస్ట్ 2 or 3 we will try to see today. 40 days in the Bible speaks of bearing others' burdens. ఇప్పుడు ఎహెజ్కేలు జీవితంలో దేవుడు ఒక 40 రోజులు అతన్ని రైట్ సైడ్ పడుకోమని చెప్పారట. రైట్ సైడ్ పడుకొని 40 days he needs to lie only on the right side. He cannot move, he cannot turn here and there. అలాగా మూవ్ అవటానికి వీలు లేకుండా దేవుడు 8వ వచనంలో మనం చదువుకున్నాము, ఆయనను కట్టివేసినట్లు మనం చూస్తున్నాం. ఇది ఒక వినూత్నమైన పని దేవుడు ఎహెజ్కేలుకి అప్పగించాడు. ఇట్స్ సంథింగ్ పెక్యులియర్, ద థింగ్ దట్ ద లార్డ్ హస్ ఆస్క్డ్ ఎజెకియల్ టు డూ. ఇట్స్ సంథింగ్ పెక్యులియర్. ఏంటి అని అంటే, ఫస్ట్ ఎజెకియల్ మనం ఈ 4th chapter 1వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం ఒకసారి చదువుకుంటే ఎహెజ్కేల్ గ్రంథంలో ఫస్ట్ ఎజెకియల్ మస్ట్ లై ఆన్ ద లెఫ్ట్ సైడ్, అంటే ఎడం వైపుకు తిరిగి అతను పడుకోవాలి. ఎంతకాలం అని అంటే 390 days అతను ఎడం వైపు తిరిగి పడుకోవాలి. మోర్ దెన్ ఎ ఇయర్, 1 year 1 month అతను ఎడం అంటే ఒక ఎడం వైపుకు తిరిగి అలానే పడుకోవాలి, కుడివైపు తిరగడానికి వీల్లేదు. ఆ 390 రోజులు అయిన తర్వాత 40 రోజులు 40 days he needs to sleep on his right side. ఏంటి అని అంటే, దేవుడు చెప్తున్న మాట, ఇస్రాయేల్ before it was a combined nation, but after Solomon the nation became 2 parts. మనందరికి బాగా తెలుసు, northern kingdom is called Israel and the southern kingdom is called Judah. అయితే for the iniquities of northern kingdom ఇస్రాయేలీలు చేసిన తప్పుకి, ఆ నార్దర్న్ కింగ్డమ్ అయిన ఇజ్రాయెల్ చేసిన తప్పుకి వాళ్ళు 390 సంవత్సరాలు దేవునికి అవిధేయత చూపించారు. ఫర్ 390 years. ఆ 390 years ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క రోజు చొప్పున ప్రాఫెట్ ఎజెకియల్ అతను ఈ పనిష్మెంట్ అనుభవించాలి.
ఆ 390 days అయిన తర్వాత ఇజ్రాయెల్ కూలిపోయింది, మనందరికీ తెలుసు. అసిరియన్ కింగ్ సెన్నకెరిబ్ వచ్చి ఇజ్రాయెల్ మొత్తాన్ని నాశనం చేస్తాడు. దాని తర్వాత జూడా తప్పు చేయటం, దేవునికి విరోధంగా పనిచేయటం మొదలు పెడుతుంది. ఫర్ 40 years ద సదరన్ కింగ్డమ్ జూడా రిబెల్డ్ అగైన్స్ట్ గాడ్. సో ఫర్ దోస్ 40 years ఎజెకియల్ ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క రోజు చొప్పున 40 days హీ మస్ట్ స్లీప్ ఆన్ హిస్ రైట్ సైడ్. కదలటానికి వీల్లేదు. యూనో, ఈ 40 days గురించి మనం ఆలోచన చేస్తే, యూదా చేసిన తప్పులకు 40 days ఎజెకియల్ ఈస్ బేరింగ్ ద పనిష్మెంట్. ఎప్పుడన్నా మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడ్డాయా? He has to suffer for the mistakes that he didn't do. వేరే వాళ్ళు చేసిన తప్పులకి ఇతను శిక్ష అనుభవించవలసి వస్తుంది. కెన్ యూ ఇమాజిన్, ఈరోజు మనము బెడ్ మీద పడుకున్నాం అనుకోండి, సరిగ్గా అంటే మంచి కంఫర్టబుల్ మెమరీ ఫోమ్ బెడ్ మ్యాట్రెస్ మీద పడుకున్నప్పుడు మనం 8 hours పడుకోవటానికి గగనం కదండి. విత్ ఆల్ ద స్ట్రెస్ దట్ వీ హ్యావ్, విత్ ఆల్ ద ప్రెషర్స్ ఆఫ్ లైఫ్, విత్ ఆల్ ద యాంగ్జైటీస్ దట్ వీ హ్యావ్, మనము 8 గంటలు సుకూన్గా పడుకున్నాము అని అంటే అది చాలా గొప్ప విషయం. ఆ 8 గంటల్లో ఎన్నిసార్లు మనము అటు ఇటు మూవ్ అవుతుంటాం, అటు దొరులుతుంటాం, ఇటు దొరులుతూ ఉంటాం కదండి. నా వరకు నేను తీసుకుంటే, నేను పడుకునేది మేబీ రోజుకి 5 గంటలు పడుకుంటానేమో. ఈ 5 గంటల్లో కనీసం ఒక 40-50 సార్లు నేను అటు ఇటు తిరుగుతాను బెడ్ మీద. ఫర్ మీ టు ఇమాజిన్ ద ల్యాక్ ఆఫ్ మొబిలిటీ, హీ వాజ్ టైడ్ విత్ బ్యాండ్స్, నాట్ జస్ట్ ఫర్ 1 day, ఫర్ 2 days or 3 days. కెన్ యూ ఇమాజిన్, without any mobility, a person sleeping on one side for 40 days? కొంతమంది బైబిల్ స్కాలర్స్ అంటారు, రోజంతా కాదులే, రోజు కొన్ని గంటలేమో అని అంటారు. ఈవెన్ దెన్ రోజుకి కొన్ని గంటలైనా ఒక సైడ్ పడుకోవటం ఎంత కష్టం, దట్ టు టైడ్ అప్. కెన్ యూ ఇమాజిన్ ద బెడ్ సోర్స్? ఒకవైపే పడుకుంటే, ఈరోజు మనకి హాస్పిటల్లో యూనో సర్జరీ అప్పుడు నేను హాస్పిటల్లో ఒక నైట్ స్పెండ్ చేయాల్సి వచ్చింది, అలా మల్టిపుల్ సర్జరీస్కి. ఆ నైట్కి బ్లడ్ సర్క్యులేషన్ ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఏదో యూనో సర్క్యులేషన్ సరిగ్గా ఉండటానికి కాళ్ళకి సమ్ మసాజర్స్ లాంటివి పెడుతుంటారు. యూనో బెడ్ సోర్స్ రాకుండా అటు ఇటు తిరగాలి, నువ్వు ఒక సైడ్ ఉంటే నీకు బెడ్ సోర్స్ వస్తాయని. ఇలాంటివి మనకి మామూలుగా మనం వినే కంప్లైంట్స్ మనం చూస్తూ ఉంటాం. నౌ ఇఫ్ యూ కెన్ ఇమాజిన్ ఎ పర్సన్ స్లీపింగ్ ఆన్ వన్ సైడ్ ఫర్ 40 days వితౌట్ మూవింగ్, వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్, కెన్ యూ ఇమాజిన్ ద బెడ్ సోర్స్? నాట్ ఓన్లీ దట్, కెన్ యూ ఇమాజిన్ ద రిడిక్యూల్? మనుషులు అతన్ని చూసి ఇతనికి పిచ్చా, ఇతనికి వెర్రా అనుకునేవాళ్ళు. ఎందుకనంటే అప్పుడు ఎజెకియల్ ఉన్నది యూదుల దేశంలో కాదు, అతను ఇరాన్ దేశానికి వెళ్ళిపోయాడు, ఇరాన్ దేశంలో ఉన్నాడు అప్పుడు. అంటే చుట్టూ జెంటైల్స్ మధ్యలో, అవిశ్వాసుల మధ్యలో ప్రభువు చెప్పిన మాటకి విధేయత చూపిస్తూ, ఇదొక్కటే కాదండి, ఎజెకియల్ భక్తుడు అతని ప్రజలు చేసిన తప్పులకు అతను శిక్ష అనుభవించడం, తన భార్యను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభు చెప్తారు, నేను ఇదిగో ఇశ్రాయేల్ దేశాన్ని ఈ విధంగా తీర్పు తీరుస్తున్నాను, ఐఎమ్ కిల్లింగ్ యువర్ వైఫ్ అని అంటారు ఒకసారి. అండ్ ఇంకొకసారి హీ హ్యాస్ టు ఈట్ ఏ డిఫైల్డ్ బ్రెడ్, అన్క్లీన్ థింగ్స్ తినవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. హ్యూమన్ ఫిషెస్ తోటి తయారు చేసిన డంగ్ కేక్స్ తోటి ఫుడ్ చేసినప్పుడు దాన్ని తినాల్సి వస్తుంది. వాట్ ఆర్ దీస్ 40 days ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎజెకియల్ అంటే, హీ విల్ సే దట్ దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ రిప్రోచ్ ఫర్ మీ అని. Psalm 69 verse 9 మనందరికీ బాగా తెలిసిన మాట. ఇట్ వాస్ రిపీటెడ్ ఇన్ Romans chapter 15 verse 3. The reproaches of those that reproached you fell on me అంటాడు. నీ
నిన్ను ఎవరైతే అపహసిస్తున్నారో వారి యొక్క అపహాసం అంతా కూడా నా మీద పడింది. ద జీల్ ఆఫ్ యువర్ హౌస్ ఈస్ కన్జ్యూమింగ్ మీ అని చెబుతూ, పీపుల్ ఆర్ రెడిక్యూలింగ్ మీ. మై ఓన్ బ్రదర్స్ became Gentiles. I became a Gentile to my own brothers. People are mocking at me అని అంటాడు కీర్తనకారుడు Psalm 69లో. These are about the sufferings of Lord Jesus Christ. దినమల్ల నీ కొరకు వధించబడిన గొర్రెల్లాగా మేము ఉన్నాము అంటాడు అపోస్తలుడైన పౌలు. లెట్ మీ టెల్ యూ, ఫస్ట్ పీటర్ చాప్టర్ 4 మనం ఒకసారి చదువుకుంటే, మనము శ్రమలు అనేక విధాలుగా అనుభవిస్తామంట. ఒకటి, మన చాయిసెస్ని బట్టి, మనం చేసిన తప్పులు కానివ్వండి, మనము మాట్లాడే మాటలు కానివ్వండి, మనకున్న అహం కానివ్వండి, ఈగోస్ కానివ్వండి, వీటిని బట్టి మనము శ్రమలు అనుభవిస్తామంట. కానీ దెర్ ఆర్ సఫరింగ్స్ that you need to suffer, that you will suffer, not because of your own mistakes. When you are going through those kind of sufferings, Apostle Peter says, rejoice. Rejoice. ఎందుకనంటే greater will be your reward. Great will be your reward in heaven అంటాడు. ఒకసారి ఆలోచించేయండి ప్రియులారా. What are these 40 days? అని అంటే Ezekiel will tell us, these 40 days are the days of bearing a reproach, bearing burdens, bearing others' issues upon ourselves. ఈరోజు మనం చేసే పని అది. ఒకరము దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకుంటూ, ఒకరి భారాలు ఒకరు దేవుని సన్నిధిలో ఎత్తిపట్టుకుంటూ, అయ్యా ప్రభా, ఇగో పలానా బ్రదర్ తప్పు చేశాడేమో, ఇదిగో నాకు తెలిసి ఇది తప్పు అనిపిస్తుంది, అతన్ని క్షమించు ప్రభా, అతని తప్పుల భారం ఏదైనా ఉంటే నేను మోయాలి. విడ్డూరం కదండి అలాంటి ప్రార్థన. మనం ఎప్పుడు చేయం కదా. ప్రభువు చేసింది అదండి మన కొరకు. వాట్ ఆర్ దీస్ 40 days అంటే, డేస్ ఆఫ్ క్లెన్జింగ్ మనం నేర్చుకున్నాము, డేస్ ఆఫ్ రిసీవింగ్ విజన్ మనం నేర్చుకున్నాము. ఈరోజు మొట్టమొదటిదిగా, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ బేరింగ్ అదర్స్ బర్డన్స్. ఇంటర్సెసరీ ప్రేయర్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్. మన గురించి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు, అబ్బో ఆత్మలో మూలుగులు, గ్రోనింగ్స్ ఇన్ అవర్ స్పిరిట్ అంటాం. వేరే వాళ్ళ గురించి ప్రార్థన చేసేటప్పుడు అంత భారం అనుకుంటుందా? ఆర్ వి బేరింగ్ అదర్స్ బర్డన్స్ యాజ్ అవర్ ఓన్ బర్డన్స్? These are very few people like Ezekiel's, like prophets, like leaders, like pastors, like, people that actually carry the burdens. These are special people. దేవుని దృష్టిలో మనం స్పెషల్గా ఉండాలి అని అనుకుంటే, that is what we need to do. These 40 days, మనకు ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ వస్తుంది. ఆ ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ చూస్తున్నప్పుడు, ట్రై టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద షూస్ ఆఫ్ దోస్ పీపుల్ దట్ ఆర్ గివింగ్ ద రిక్వెస్ట్. పెద్ద రిక్వెస్ట్, చిన్న రిక్వెస్ట్ కాదండి. అరే దీనికి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారా? అరే దీనికి కూడా మనుషులు బాధపడతారా? అరే దీనికి కూడా మనుషులు ఓకే ఇలాగా గిజగిజలాడిపోతారా? ఏమీ కాదండి. ఒక్కసారి వాళ్ళ షూస్లో కనుక మనం వెళ్ళగలిగితే వాళ్ళకి ఎలాంటి భారం ఉన్నదో మనకు అర్థమవుతుంది. Ezekiel identified, God commanded Ezekiel to identify himself with the people of Israel and the people of Judah. That was one thing. Second thing, these 40 days, ఏలియా జీవితం నుంచి ఇంకొక మాట నేర్చుకుందాం. 1 Kings chapter 19 verse 8. 1 Kings chapter 19 verse 8. ఎవరైనా చదవగలరమ్మా? 1 Kings, మొదటి రాజులు 19వ అధ్యాయం 8వ వచనం నేనే చదువుతున్నాను. అతడు లేచి భోజనము చేసి, చదవనమ్మా. అతడు లేచి భోజనము చేసి, ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి, దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి,
అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేతును. యెహోవా వాక్కు ప్రత్యక్షమై. చాలమ్మా. ఒక్కసారి మనం దీని గురించి ఆలోచన చేస్తే అతను ఎక్కడున్నాడు అని అంటే ఆ టైంలో ఇశ్రాయేలు దేశంలో ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం నుంచి కొద్దిగా ముందుకు వచ్చాడు కానీ అతను హోరేబు పర్వతానికి వెళ్ళాలి. సందర్భం మనందరికీ బాగా తెలుసు. కర్మేలు పర్వతం మీద ఒక ఘనకార్యం జరిగింది, గొప్ప కార్యం జరిగింది. ఆ గొప్ప కార్యం ఏంటి అని అంటే బయలుదేవత పూజారులు 450 పీపుల్ ఒకవైపు, ఏలియా భక్తుడు ఒక్కడే ఒకవైపు. ఏలియా ఛాలెంజ్ విసురుతాడు, ఈరోజు తేలిపోవాలి నిజమైన దేవుడు ఎవరో. ఇక్కడున్న దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు 2 మైండ్స్తో ఉండటానికి వీల్లేదు. వాళ్ళు కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించడం, కొద్దిసేపు బయలుదేవతలను ఆరాధించడం అలా చేయకూడదు అని చెప్పి ఒక చిన్న కాంపిటీషన్ ఏర్పాటు చేస్తాడు. కర్మేల్ పర్వతం మీద, ఇదిగో మీరు బలివ్వండి, మీ దేవుణ్ణి పిలవండి, ఆ బలి మీ దేవుడు అంగీకరిస్తాడా, పైనుండి అగ్ని వచ్చి మీ బలిని అంగీకరించాలి, ఎవరు అంగీకరిస్తే వాళ్ళు నిజమైన దేవుడు అని బలిదేవతల పూజారులకి ఆఫర్ ఇస్తాడు. ఫస్ట్ వాళ్ళు తీసుకొని ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు రకరకాలుగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళ దేవుడు నిజమైన దేవుడు కాదు కాబట్టి వాళ్ళు అర్పించిన బలియాగాన్ని ఆయన స్వీకరించరు, ఆ బయలుదేవతలు స్వీకరించలేదు. అయితే చివరిలో ఏలియా భక్తుడు చేసిన తర్వాత పైనుండి అగ్ని వచ్చి ఆ బలిపీఠాన్ని మొత్తం కూడా కన్జ్యూమ్ చేస్తుంది. ఆ విధముగా నిజమైన దేవుడు అని నిరూపించుకున్న తర్వాత ఏలియా భక్తుడు అక్కడున్న 450 ప్రీస్ట్స్ ఆఫ్ బాల్, ఆ బయలుదేవత పూజారులందరినీ కూడా చంపివేస్తాడు. చంపివేసిన తర్వాత ఈ జెజబెల్, ఆ దేశపు రాణి వాళ్ళందరినీ పోషిస్తూ ఉంటుంది. ఆ వార్త ఆమె దగ్గరకు వెళ్ళినప్పుడు తెల్లారి ఈ పాటికి గనక నేను ఏలియాని చంపకపోతే చూడు అని ప్రతిజ్ఞ తీసుకుంటది. దానికి భయపడి ఏలియా భక్తుడు అక్కడి నుంచి పారిపోతుండి ఆయన ఒక ప్రదేశానికి వచ్చి అక్కడ ఒక చెట్టు కింద అతను తలదాచుకుంటాడు. మొత్తం అక్కడి నుంచి తెలుసుకొని బియర్షెబా వరకు వచ్చేస్తాడు. బియర్షెబా దగ్గరకు వచ్చి అక్కడ ఒక బదరి వృక్షం ఉంటుంది. ఆ బదరి వృక్షం కింద అతను ఉండి ప్రార్థన చేస్తాడు. లార్డ్, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ మీ, టేక్ మై లైఫ్ అవే, నన్ను చంపేసే ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. అలా అని కొద్దిసేపు ప్రార్థన చేసిన తర్వాత దేవుని దూత ఒకరు ప్రత్యక్షమై అతనికి ఒక బ్రెడ్, ఒక ఇది ఇస్తాడు. అది తిన్న తర్వాత మళ్ళీ పడుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాడు, నన్ను చంపేసేయని. సెకండ్ టైం అగైన్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్ అండ్ దెన్ విల్ ఫీడ్ హిమ్. ఒక చిన్న వాటర్, ఒక చిన్న బ్రెడ్ ఇచ్చి, కేక్ ఇచ్చి, అది తిన్న తర్వాత ఇంక లేచి నువ్వు పరిగెత్తు, నీ ముందున్న ప్రయాణము నీ శక్తికి మించింది, నువ్వు బయలుదేరు అని అంటాడు. బయలుదేరి అతను హోరేబు పర్వతానికి రావాలి, దేవుని సన్నిధికి అతను రావాలి. ఏంజల్ ఇచ్చిన ఆ కేక్ బలముతో అతను 40 days and 40 nights కంటిన్యూస్ గా అతను ప్రయాణం చేసినట్లు మనం చూస్తాం. ఇప్పుడు ఏలియా జీవితం నుంచి వాట్ ఆర్ దీస్ 40 days టెల్లింగ్ us టుడే? మన Deuteronomy chapter 1లో మొన్న కూడా రీసెంట్ గా మనం దీని గురించి ఆలోచన చేసాం సండే. ద డిస్టెన్స్ బిట్వీన్ బెయేర్షెబా అండ్ హోరేబు పర్వతానికి బెయేర్షెబాకి ఫ్యామిలీస్ అందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ కలిపి ఒక క్యారవన్ లాగా వెళ్తే 11 days జర్నీ అని ఉంటది. అదే ఒక వ్యక్తి సింగిల్ గా వెళ్తే 8 days ఈజీగా వెళ్తాడు అని ఉంది. ఏలియా లాంటి భక్తుడు మంచి స్ట్రెంగ్త్ ఉండి స్ట్రెంగ్త్ కలిగిన దైవజనుడికి మహా అయితే 6 రోజులు పట్టుద్దేమో, 5 రోజులు పట్టుద్దేమో, వారం రోజులు అనుకుందాం. వారం రోజులు చేయవలసిన ప్రయాణము అతను 40 దినాలు 40 రాత్రులు ఆగకుండా అతను ప్రయాణం చేసినట్లు మనం చూస్తాం. దారి తప్పిపోయాడండి? దారి తెలీదా ఆయనకి? ఎందుకు అంత టైం పట్టింది? What are these 40 days denoting in the life of Elijah? ఆలోచన చేస్తే ఒకసారి మనము ఏలియా జీవితంలో he overcame pretty much everything.
మనుషులందరూ ఇతన్ని లోన్లీగానే ఉండిపోయాడు. ఎప్పుడు సోషల్ ఇష్యూస్ అతనికి చాలా ఉన్నాయి. ఏ రోజు చూసినా సరే ఒక క్యామెల్ స్కిన్ని బట్టల్లాగా వేసుకొని అడవుల్లో ఉండి మిడతలు తింటూ కదండి ఇలానే ఉండిపోయాడు. హీ ఓవర్కేమ్ ద హంగర్ అండ్ థర్స్ట్. 3.5 సంవత్సరాలు వర్షం పడద్దు అని నువ్వు వెళ్ళి పలుకు అన్నప్పుడు పలికిన తర్వాత దెర్ వాస్ అ గ్రేట్ ఫ్యామిన్ ఇన్ దట్ ల్యాండ్. హీ ఓవర్కేమ్ ఈవెన్ దట్ హంగర్ అండ్ థర్స్ట్. ఆ సారేపతి విధవరాల ఇంటికి వెళ్ళినప్పుడు హీ ఓవర్కేమ్ ఈవెన్ హిజ్ ఓన్ ఎలా చెప్పాలి సోషల్ ఇష్యూస్. ఆ కాలంలో విధవరాలకి ఒకరు సహాయం చేయాలి, కానీ విధవరాలు పోషించేంత దీనస్థితికి ఏలియా భక్తుడు వెళ్ళిపోయాడు. He has to overcome the fears and anxieties. ఆహాబు రాజు 3.5 సంవత్సరాలు ఈ ఏలియా ఎక్కడున్నాడని వెతకని స్థలం లేదు. ఓబద్య లాంటి ఏలియా ఫ్రెండ్, ఏలియా శిష్యుడు బాగా తెలిసిన వాడు కూడా కనుక్కోలేకపోతాడు ఏలియా అక్కడ ఉన్నాడని. ఎందుకనంటే పట్టుకొని ఇతను ఏదైనా శిక్షించాలి, ఏ విధంగా అయినా జడ్జి చేయాలని వాటన్నిటి నుంచి హీ ఓవర్కమ్ ప్రెటీ మచ్ ఎవ్రీథింగ్. కానీ వాట్ హీ కుడెంట్ ఓవర్కమ్ వాస్ సంథింగ్ కాల్డ్ ఎలైజా కాంప్లెక్స్ అంటాం. ఎలైజా కాంప్లెక్స్ మనందరికీ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ తెలుసు, సుపీరియర్ కాంప్లెక్స్ తెలుసు. ఇవన్నీ మనకి సర్వసాధారణంగా మనం మాట్లాడుకునే మాటలు. దెన్ వాట్ ఈస్ దిస్ ఎలైజా కాంప్లెక్స్? మీరు కావాలంటే తర్వాత గూగుల్ చేసి చూడండి. ఎలైజా కాంప్లెక్స్ ఏంటి అని అంటే, నేను ఒక్కనే మంచోడిని, మిగిలిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, నేను ఒక్కనే సరిగ్గా జీవిస్తున్నాను, మిగిలిన వాళ్ళు ఎవరు సరిగ్గా జీవించలేకపోతున్నారు, నేను ఒక్కనే మంచివాడిని, నేను ఒక్కనే భక్తుడిని, అసలు వేరే భక్తులే లేరు. అర్థమవుతుందండి? దట్ ఈస్ ఎలైజా కాంప్లెక్స్. ఈరోజు చర్చ్లో ఇలాంటి ఎలైజా కాంప్లెక్స్ కలిగిన వారు, మన చర్చ్ అని కాదండి, the universal body of Lord Jesus Christ, we have so many people with this kind of Elijah complex. Look at that brother. He's not supposed to be like that. Look at me, I'm better. Look at me, what I'm doing. నాకు ఇంత ఇది ఉండి కూడా, నాకు అవకాశం లేని సమయంలో కూడా, నాకు ఇంతమంది పిల్లలుండి కూడా, ఇన్ని 2 జాబులు చేస్తూ కూడా నేను ఈ విధంగా ఉంటున్నాను, ఈ విధంగా వాక్యం చదువుకుంటున్నాను, ఈ విధంగా దేవుని ఆరాధిస్తున్నాను. కానీ మీరు లేకపోతే మీరందరూ భక్తిహీనులు, నేను ఒక్కనే భక్తిపరుడిని. దట్ ఈస్ ఎలైజా కాంప్లెక్స్. టు కమ్ బిఫోర్ ద లార్డ్, టు స్టాండ్ బిఫోర్ ద లార్డ్, I think Elijah has a problem. He needs to overcome. He needs to humble himself. He was eating and drinking, the bread that was given by the angel. He ate. ఈ రోజుల్లో మనం దాన్ని దేవుని యొక్క రొట్టెకి సాదృశ్యంగా తీసుకుంటే, the next thing that must happen is examining ourselves, కదండి? Elijah probably examined himself. ఎందుకనంటే by the time he came to Horeb, you will see a whole different Elijah. So what does this 40 days mean? Anante 40 days are days to introspect yourself and overcome yourself. It took him 40 days of struggling with himself, strengthening himself, and then presenting himself before the Lord in all humility in Horeb. ఈ 40 దినాలు, ఈ రోజుకి 3 రోజులు అయిపోయింది మనకి. బట్ వీల్ ట్రై టు అండర్స్టాండ్. 1, దీస్ ఆర్ ద days of cleansing. 2, these are the days for us to receive the vision for our life. 3rd one, these are the days to actually bear one another's burdens like Ezekiel. And 4, these are the days to introspect, examine, and then overcome ourself. దేవుడు ఈ 40 దినాలలో నిజంగా మనకి దర్శనాన్ని ఇచ్చి, మనల్ని క్లెన్స్ చేసి, ఇతర భారాలు
క్రీస్తు న్యాయ విధి మనము ఫుల్ఫిల్ చేసే విధముగా ఇతరి భారాలు మన భారాల్లాగా భరిస్తూ, ఇతరి రిప్రోచెస్ మన రిప్రోచెస్ లాగా భరిస్తూ, క్రీస్తుకు కలిగిన ఆ వండర్ఫుల్ మనస్సు మనము కలిగి, మనల్ని మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ, మనల్ని మనం జయించి ప్రభువు కొరకు సరైన రిప్రజెంటేటివ్స్ లాగా నిలబడినట్లు దేవుడు మనల్ని కూడా దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ it would be easier for us to stay in touch. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.